భారత స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. రైల్వేస్ తో జరుగుతున్న పోరులో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చివరిసారిగా 2012లో విరాట్ దేశవాళీ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ గత మ్యాచ్ ను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ వంటి సీనియర్లు ఆడినట్లు పేర్కొన్నాడు. అయితే విరాట్ కోహ్లీకి అప్పుడు ఆఫ్ సైడ్ బంతులను వెంటాడి అవుట్ అయ్యే బలహీనత ఉండేదని, ఆ తర్వాత క్రికెట్ కెరీర్ లో భారీగా పరుగులు చేసిన తీరు అద్భుతమని కైఫ్ కొనియాడాడు. 2012లో ఢిల్లీతో మ్యాచ్ లో మేము తలపడ్డాం. అంతర్జాతీయ క్రికెట్ లో బిజీ కాకముందు విరాట్ కోహ్లీ చివరిగా ఆ మ్యాచ్ ఆడాడు. అప్పటికి అతడేమీ స్టార్ కాదు. అప్పుడు కూడా అతడికి ఆఫ్ సైడ్ బంతి వీక్నెస్ ఉంది. ఇప్పుడు ఇదే బలహీనతతో ఉండడం నమ్మశక్యం కావడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ బౌలర్లు పక్కాగా ప్లాన్ చేసి కోహ్లీని అవుట్ చేశారు. మాతో రంజీ మ్యాచ్ లో ఆడినప్పుడు కూడా ఇలానే పెవిలియన్ కు చేరాడు. భువనేశ్వర్ బౌలింగ్ లో వికెట్ ఇచ్చేశాడు. కానీ అతడు తన వీక్నెస్ ను జయించి అంతర్జాతీయ క్రికెట్ లో భారీగా పరుగులు చేయడం అద్భుతమనే చెప్పాలి. వన్డేల్లో 50 శతకాలు చేశాడు. టెస్టుల్లో ఇటీవల మినహా అంతకు ముందు టాప్ బ్యాటర్ గా నిలిచాడు అని కైఫ్ తెలిపాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ లో ఆడడం అతడికే కాకుండా జట్టుకు మంచిదన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ ను అందుకుంటే టీమిండియాకు తిరుగుండదు. గత వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ ఆటను మర్చిపోకూడదు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పుడు రంజీల్లో కొంత ప్రాక్టీస్ చేసినట్లవుతుంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ముందు కొన్ని పరుగులు చేస్తే ఆత్మవిశ్వాసము పెరగడం ఖాయం. అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో అతడి బ్యాట్ నుంచి మెరుగైన ప్రదర్శన చూసే అవకాశం ఉంటుందని మాజీ క్రికెటర్ వెల్లడించాడు.